చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థంగా, చాలా ఆరోగ్యంగా ఇప్పటికీ ఆయన సామర్థ్యంతోటే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాగలుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ తోడుగా ఉన్నాడు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేట్ సంస్థతోటి చర్చ ప్రారంభిస్తే లోకేష్ దాన్ని ముగించే స్టేజ్కి మెచ్యూర్ అయ్యాడు. అలా అని చెప్పని మీరు ఇందాక ప్రస్తావించినట్టు పవన్ కళ్యాణ్ గారికి తగ్గిపోయింది, లోకేష్ డామినేట్ చేసేస్తాడు అనేది కూడా అప్రస్తుతమైన ప్రస్తావన. అది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్, పర్యావరణం. లోకేష్ ఐటీ అండ్ హెచ్ఆర్డి, రీసెంట్గా డిఎస్సి నిర్వహణ, 16,000 మందికి ఉద్యోగ నియామకాలు, అలాగే విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు, రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం, ఈ రీత్యా తాను ఫ్రంట్ ఎండ్లో ఉండి కార్పొరేట్ సంస్థలతో మాట్లాడుతూ ఈ కార్పొరేట్ సంస్థలు రాష్ట్రానికి ఛానలైజ్ అవ్వడంలో తాను కూడా కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో రీసెంట్గా గూగుల్ సంస్థ $15 బిలియన్ లార్జెస్ట్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నామన్న ప్రకటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఎందుకంటే అమెరికా తర్వాత, అమెరికా బయట వాళ్ళు పెడుతున్న అతి భారీ పెట్టుబడి అది, 131,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన. అదే సందర్భంలో సింగపూరు, యూకే, ఆస్ట్రేలియా ఇట్లా వివిధ దేశాలు కూడా తాను పర్యటిస్తున్న నేపథ్యం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను కుడిభుజంలాగా వ్యవహరించగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వర్క్ లోడ్ కొంత తాను షేర్ చేసుకోగలుగుతూ ఉన్నాడు.